పాత సెల్ ఫోన్లు కొంటాం, పాడైపోయిన డబ్బా ఫోన్లు కొంటాం, ఒక్క ఫోన్కు కిలో చక్కెర, 2 ఫోన్లకు 2 కిలోల చక్కెర అంటూ మీ వీధుల్లో గ్రామాల్లో కొందరు తిరుగుతున్నారా? చక్కెర ఇతర నిత్యావసర వస్తువులకు ఆశపడి డబ్బా ఫోన్లు, పాడైపోయిన ఫోన్లు అమ్మేస్తున్నారా? అయితే మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డట్టే. అలాంటి పాత ఫోన్లు అమ్మటం డేంజర్ అన్న విషయం మీకు తెలుసా? డబ్బా ఫోన్లను అమ్మేస్తున్నారా? పాత ఫోన్లు అమ్మడం డేంజర్ తెలుసా? మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లే. మన దగ్గరుండే ఫోన్లు పాతవైపోయినా, ఏదైనా రిపేర్లు వచ్చినా, ఛార్జింగ్ తొందరగా దిగిపోతూ చిరాకు పెడుతున్నా వెంటనే వాటి స్థానంలో కొత్త మొబైల్స్ కొనేస్తుంటాం. అయితే ఆన్లైన్లో మొబైల్ కొంటే మాత్రం పాత ఫోన్లను ఎక్స్చేంజ్ పెడుతుంటాం. ఎక్స్చేంజ్ ఆఫర్ కు కూడా పనికిరాని ఫోన్లను 10కో 12కో మొబైల్ షాప్ వాళ్లకో వేరే ఎవరికైనా అమ్మేస్తుంటాం. కానీ అలా అమ్మటం డేంజర్ అని పోలీసులు చెబుతున్నారు. పని చెయ్యని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4000కు పైగా పాత ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జనాల దగ్గర చవకగా కొనేస్తున్న ఈ పాత మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్లు చేసేందుకు వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాడిన మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు, చక్కెర, ఉల్లిగడ్డలు లాంటివి ఇచ్చి కొనేస్తున్నారని, వాటిని సైబర్ క్రైమ్ చేసే వాళ్లకు అమ్మేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. బీహార్లోని హతియా దియారాకు చెందిన మహమ్మద్ షమీం, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికార్ ముగ్గురు కలిసి గోదావరిఖని మేడిపల్లి ఎన్టీపీసీ ఏరియాలో పాత ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. సైబర్ నేరాల కోసం ఈ పాత మొబైల్ ఫోన్లను ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముగ్గురి దగ్గర 3 గోనె సంచుల్లో నిల్వ చేసిన 4000 పాత మొబైల్ ఫోన్లు లభించాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పాత మొబైల్ ఫోన్లను నిందితులు బీహార్కు తరలిస్తారు. అక్కడ తమ అనుచరులకు అప్పగించి అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు సప్లై చేస్తారు. సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అఖ్తర్ ఈ మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్, మదర్ బోర్డ్, ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేస్తారు. ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడి మోసపూరితంగా సంపాదించిన డబ్బును అఖ్తర్, ఈ ముగ్గురు పంచుకుంటారు. ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.